అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా సమాచారం తెలుస్తూ ఉంది. పల్నాడు జిల్లాకు సంబంధించి అక్కడ నాయకత్వ లక్షణాలు అంటే పల్నాడు జిల్లా అధ్యక్షుడిని మార్చే ఆలోచనలో కూడా వైసీపీ అధిష్టానం ఉందనే ఆలోచన తెలుస్తూ ఉంది. ఎందుకంటే పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రస్తుతం ఆయన ఇనాక్టివ్గా ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరిగినటువంటి జంట హత్యల కేసుకు సంబంధించి కూడా మరి ఇద్దరు తెలుగుదేశం పార్టీ నేతలైనప్పటికీ కూడా మరి పిన్నెల్లిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా కొన్ని అనుమానాస్పదాలు కూడా పిన్నెల్లికి చుట్టుకున్న నేపథ్యంలో ఆయన తెర వెనక్కి వెళ్ళిపోయాడనే సమాచారం అందరికీ తెలిసిన విషయమే. సో తనకెందుకు వచ్చిన గోలని చెప్పి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ పిన్నెల్లి వెంకటరామరెడ్డి కానీ పల్నాడు పాలిటిక్స్కి కొంచెం దూరంగా కూడా వాళ్ళందరూ మరి నడుస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పల్నాడు జిల్లాకు ఒక నాయకత్వ లక్షణాలు కావాలి. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి. పల్నాడు జిల్లా వైసీపీని నడిపించేటువంటి ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో పల్నాడు జిల్లా అధ్యక్ష పదవి కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అప్పటి వరకు 2024 ఎన్నికల్లో ఆయన ఈవీఎంలు పగలగొట్టి వెళ్ళిన కేసులో ఆయన మరి అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని కొంతమంది వైసీపీ శ్రేణులు అందరూ వ్యతిరేకించినప్పటికీ కూడా పిన్నెల్లిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో రామకృష్ణారెడ్డికి ఆ బాధ్యతలు కూడా జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టడం జరిగింది. సో అప్పటి నుంచి యాక్టివ్గా ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి పిన్నెల్లి బ్రదర్స్ అడపదడప మాత్రమే పల్నాడు కాన్స్టిట్యున్సీ కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో కూడా చిన్న చిన్న కార్యక్రమాలు పార్టీ నిర్దేశించిన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే గుంటూరు మిర్చి యార్డ్ ప్రోగ్రాంకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సందర్భంలో పిన్నెల్లి చూపించినటువంటి తెగువ ప్రత్యేకంగా చెప్పాలి ఇక్కడ. ఎందుకంటే అక్కడ ఆయనకు వలయాకారం ఏర్పాటు చేయడంలో కానీ కార్యకర్తలను అక్కడ మెమేకం చేయడంలో కానీ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా అక్కడ మరి ప్రభుత్వం అప్పట్లో ఆ పర్యటన వ్యతిరేకించినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ పర్యటన ఆద్యాంతం కూడా పిన్నెల్లి బ్రదర్స్ దగ్గరుండి చూసుకొని మరి ఆ కార్యక్రమాన్ని కూడా సూపర్ సక్సెస్ చేసినటువంటి ఘనత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది. అయితే మొన్న జరిగినటువంటి సత్తెనపల్లి ఈ నెల 18వ తేదీన సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో మరి రెంటపాల గ్రామానికి జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరటం జరిగింది. అక్కడ మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనిపించకపోవటం, అదేవిధంగా వారు యాక్టివ్ పాలిటిక్స్ చేయకపోవడంతో మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నాయకత్వం మార్చాలనే ఆలోచన కూడా చేసినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. వైసీపీ అధిష్టానం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పల్నాడు జిల్లాకు ఒక కొత్త అధ్యక్షుడిని తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే 3 పేర్లు పరిశీలించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. సీనియర్ లీడర్ అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, అదేవిధంగా విడుదల రజని, వీరు ముగ్గురులో కూడా ఎవరో ఒకరికి మరి పల్నాడు జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి. ఎందుకంటే వారు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు సంబంధించి గత వారం రోజుల నుంచి వారు చూపించినటువంటి ధైర్యం, అదేవిధంగా పోలీసులు అక్కడ ఆ పర్యటనకు మరి దానికి సంబంధించినటువంటి పర్మిషన్ ఇవ్వకపోయినా కూడా అక్కడ క్యాడర్ను మరింత బలోపేతం చేసేలాగా పర్యటన సక్సెస్ చేసిన ఈ ముగ్గురులో ఒకరికి మరి పల్నాడు జిల్లా అధ్యక్ష బాధ్యతలు రానున్నట్టు సమాచారం తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో దీనిపై ఫుల్ క్లారిటీ రానుందని కూడా మనం చెప్పుకోవచ్చు.